గంగవరం గ్రామానికి ఇప్పటికీ 30 సంవత్సరాలు నా సేవ పరిస్థితిగా ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నవారు నాకు తెలుసు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా గంగవరంలో వేరే మంత్రం అంటూ ఏమీ లేదు. పాత గంగవరం బాబులు ఉండేవారు. ఆ గంగవరంలో నేను కొత్త విధంగా ఉండేవాడిని. 30 సంవత్సరాలు బట్టి నేను పరిచయం ఉన్నాను. అప్పుడు నాకు తాడుకున్నా లేదు, పెళ్లి పెడక లేవు. ఈ గంగవరంలో 56 గ్రామాలు 40 గ్రామాలు తిరిగాను కాలినడక. నేను ఇప్పుడు వెళ్ళిన ప్రతి గ్రామం అందరం ఉంది. ఎవరు కూడా అయితే వెళ్ళేవాళ్ళం, మంచి ఎండకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని ఏడ్చేవాళ్ళం. ప్రభావ నేను నోటి మధ్య కలవడం నాకు మాట ఎవరుతారు, నా మాట ఎవరికి అర్థం కాదు అని మంచి ఎండ కలిసిపోయి కూర్చొని అసలు కన్నీరు కలిసి వెళ్ళిపోయాక అమ్మ బాగున్నారా అని వెళ్ళేవాళ్ళం. ఒక ఊరికి వెళ్తే ఏమంటారు, బాబు చదువు కన్నా పక్కింటికి వెళ్ళి అన్నాడు. ఒకే ఇంటికి వెళ్ళాము. ఏమంటే బాబు ఎవరు లేరు, నేనే చుట్టాలు వ్యక్తిగా రొట్టెట్టుకున్నా. అలాగే రకరకాలుగాను అన్నారు. అంటే నేను సేవకుడని షుగర్కి ఎవరు తెలియదు. అలాగే చాలా నడిచాను. నేను అడుగుపెట్టే ప్రతి గ్రామంలో కూడా 40 గ్రామాల్లో అడుగుపెట్టిన 40 తిరిగిన 57 గ్రామాలు ఈ గంగవరం మండలానికి 57 గ్రామాలు 40 గ్రామాలు తిరిగి నడిచి ప్రతి గ్రామం ఖర్చు ఉంది. ఇప్పుడు అక్టోబర్ నెల 5వ తారీఖు లెటర్ వచ్చింది నాకు. ఇలాగ అమ్మాయిలు చనిపోయారు, ఒకరు చనిపోయారు అని. మరి మా అన్నయ్య రాశారు లెటర్, చనిపోయాను. అక్టోబర్ 5వ తారీఖు వచ్చింది. ఈలోగా నేను వెంటనే అన్ని దగ్గరికి వెళ్ళాను. జాతకు ఉన్నాడు, నాకు సొంత తమ్ముడుగా చూసుకుంటాను ఆయన. వెంటనే నా పరిస్థితి, తమ్ముడు దా ఎంతమంది చూడడం తీసుకెళ్తారు, కనీసం డబ్బు లేవు పరిస్థితి. 90 సంవత్సరంలోన ఇలాగ మా జాజ నేను నేను చూడడానికి ఎవరు పట్టలే. సైకిల్ అమ్మేద్దామని ఇలా కంటే గోకరం వెళ్ళా. గోకరం గిరిగిరి తిప్పాడు అన్నయ్య, చేసిన విద్యగా తీసుకెళ్ళాడు. కనీసం 2 తలైనా పెడదామని ఎవరికి ఇచ్చిన డబ్బులు లేడండి. ఆ తర్వాత అన్నయ్య కలిసి భద్రపాటికి వెళ్ళిపోతున్నాం. తమ్ముడు అన్నయ్య తీసుకుపోక మా తాతయ్య ఉన్నారు. అంటే మా తాతయ్య తీసుకెళ్ళిపోతే ఎవరో ఒక అమ్మ డబ్బులు పెట్టాక 300 రూపాయలు ఇంటికంటే తాగుతాం ఆయన దాస్తండి అని వచ్చారట. తల్లి గారు పెట్టుకుని అది వాళ్ళ తాతయ్య గారు